ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. వాళ్ళ వీడియోలో జంతికలు చూద్దామండి. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ముందుగా కలుపుకోవటానికి వీలుగా ఉన్న ఒక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని, జనరల్గా పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగా జల్లించి తీసుకున్నాం అనుకోండి, పిండి అనేది బాగా కలుస్తుంది. లేదు అంటే చిన్న చిన్న గడ్డలుగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కనుకుంటే రిజల్ట్ సరిగ్గా రాదు. సో ఒకసారి పిండిని ఇలా బాగా చల్లించేసుకొని, ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకొని ఈ రెండు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే రుచికి సరిపడగా సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు వామ్ని ఇలాగా చేతిలో వేసుకొని కాస్త మెదుపుతూ వేస్తే ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి. అలానే 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్నాక, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడి ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. కరెక్ట్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయడానికి మనం ఇలా కాస్త పిండిని తీసి ప్రెస్ చేసినట్లుగానైతే మనకి ఈ విధంగా వస్తుందండి. మనం ఇక్కడ కలిపినప్పుడు ఆయిల్ అయితే చాలా వేడిగా ఉంటుంది కదా, సో చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కాస్త డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాట్ వాటర్ని యూస్ చేస్తున్నానండి. గోరువెచ్చగా ఉన్న హాట్ వాటర్ని తీసుకొని కొద్దిగా వేసి ఇక్కడ ఒక ముద్దలా ఫామ్ చేస్తున్నాను. మరీ పల్చగా కాదు, అట్లా అని మరీ ముద్దగా కాదు, సెమీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ముద్దను రెడీ చేసేసుకున్నాక మనకి డౌ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి ప్రెస్ చేసినట్లుగానైతే ఈ విధంగా వస్తుంది. ఒక జంతికల గొట్టం తీసుకొని, మనకి జంతికల గొట్టంలో ఇట్లాగా అచ్చులు అనేవి ఉంటాయండి రకరకాలుగాను. జంతికలకి సరిపడగా సర్కిల్ టైప్ ఉన్నవి తీసుకొని, ఇప్పుడు ఇందులో ఆయిల్ని కాస్త లోపలంతటా అప్లై చేసేసుకొని, నేనైతే ఈ జంతికల గొట్టంది ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా అవైలబుల్గా మనకి దొరుకుతాయండి స్టోర్స్లోని. ఇక్కడ జంతికల గొట్టం అయితే నాకు $15 నుంచి $25 వరకు ఈ రేంజ్లో కనిపించాయి. జంతికల గొట్టంకి మనం ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదండి. ఆయిల్ అనేది కాస్త అప్లై చేసేసాక ఇలా కొద్దిగా ముద్దలు తీసుకొని ఇందులోకి ఫిల్ చేసేసుకోవాలి. మనం తీసుకున్నది ఒక 3/4 వరకు ఫిల్ చేస్తే సరిపోతుందండి. ఫుల్గా ఫిల్ చేసేస్తే తర్వాత మనం ప్రెస్ చేస్తున్నప్పుడు బయటికి స్పిల్ అయిపోతూ ఉంటుంది పైనుంచి. ఇలా జంతికల గొట్టంలోకి ఫిల్ చేసేసాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కుతుంది కదండి, అప్పుడు మనం జంతికల గొట్టంతో ఇలా జంతికలను వేసేసుకోవాలి. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ముందుగానే ఏమైనా గరిటె మీద ఇలా జంతికల గొట్టంతో సర్కిల్లా వేసుకొని దాన్ని నిదానంగా ఆయిల్లోకి రివర్స్ చేయొచ్చండి. ఈ 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్లో వేయటం అలవాటు లేదు అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఆయిల్లో వేసిన ఈ జంతికల్ని మీడియం ఫ్లేమ్లోని నిదానంగా 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవటమే. ఒకసారి జంతికలు బాగా వేగిపోయాయి అన్నాక మనకి ఆయిల్ బబుల్గా రావటం ఆగిపోతుందండి. ఇప్పుడు ఈ జంతికలు 2 వైపులు చక్కగా వేగాక వీటిని తీసేసుకొని మిగతా డౌతో కూడా ఇలానే జంతికలు వేసేసుకోవాలి. మనం ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనైనా వేయచ్చు, లేదంటే ఈ విధంగా గరిటె పైన వేసుకొని దీన్ని ఆయిల్లోని రివర్స్ చేసైనా చేసుకోవచ్చు. గరిటె పైన ఇలా రౌండ్గా వేసాక ఇప్పుడు దీన్ని ఆయిల్లోని ఇలా రివర్స్ చేస్తూ కూడా వేసుకోవచ్చండి. బిగినర్స్కి అయితే ఇది చాలా యూస్ అవుతుంది. ఈ 2 విధాలుగా కూడా మనం జంతికలు అనేవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. వేయించేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంతమంది ఇలా చిన్న సైజులో చేస్తుంటారు, లేదా కొంతమంది కొంచెం కాస్త పెద్ద సైజులో కూడా చేస్తుంటారు. ఏదైనా సరే మనకు నప్పిన సైజులో మనం తయారు చేసేసుకొని ఒకసారి జంతికలు అనేవి అయిపోయాక ఇవి కాస్త చల్లారుతాయి కదండి, అప్పుడు వీటిని తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఇవైతే మాత్రం చాలా క్రిస్ప్గా చాలా గుల్లగా వచ్చాయండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.